హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ రెసిపీ పెరుగన్నం. సమ్మర్లో ఎక్కువగా పెరుగన్నం తింటూ ఉంటాం కదా, ఆ పెరుగన్నాన్ని మరింత రుచిగా మరింత హెల్తీగా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. పెరుగన్నం ఇష్టం లేని పిల్లలు కూడా మళ్ళీ కావాలని అడుగుతూ ఉంటారు. ముందుగా మనం ఒక టీ స్పూన్ వరకు మిరియాలు ఉంటాయి కదా, నల్ల మిరియాలు, వాటిని క్రష్ చేసుకోవాలి. మీ దగ్గర రోలు ఉంటే రోట్లో దంచుకోండి, లేదంటే మీరు చక్కగా కోర్స్గా మిక్సీలో గ్రైండ్ చేసుకోండి. మనకి ఇలా కోర్స్గా పంటి కింద తగులుతూ ఉన్నట్టుంటే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఈ మిరియాలు వంటికి చాలా మంచిది కదా. ఇలా నూరు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం వేడివేడిగా ఉడికించుకున్న అన్నాన్ని ఒక లోతుగా గిన్నెలో తీసుకోండి. ఇక్కడ నేను 2 కప్పులు తీసుకున్నాను, అంటే ఒక పావు కేజీ వరకు ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ అన్నాన్ని మనం వేడివేడిగా ఉంటే చక్కగా మ్యాష్ చేసుకోవాలి. కొంచెం చల్లారిపోయినట్లయితే మనకి మ్యాష్ చేయడం కష్టమవుతుంది. కొంచెం నార్మల్ వాటర్ పోసుకొని ఇలా మ్యాష్ చేసుకోండి. చక్కగా మనం అన్నాన్ని మెదుపుకుంటే మనం పెరుగు వేసినప్పుడు బాగా కలుస్తుంది. ఇప్పుడు అందులో తగినంత ఉప్పు, అలాగే 1 కప్పు వరకు పెరుగు వేసుకోండి. పెరుగు కొంచెం పుల్లగా ఉంటే చాలా బాగుంటుంది, అంటే మరీ తాజాగా కాకుండా కొంచెం పుల్లగా ఉండాలన్నమాట. ఈ పెరుగు వేసి ఒకసారి బాగా కలపాలి. బాగా కలిపి మరొక కప్పు వరకు నీళ్లు పోసుకోండి. 1 కప్పు పెరుగు, 1 కప్పు నీళ్లు, ఇవన్నీ పోసి మనం 2 కప్పుల అన్నాన్ని కలుపుతున్నాం అనమాట. ఇలా కలిపితే చాలా బాగుంటుంది. చక్కగా మ్యాష్ చేసిన తర్వాత దంచి పెట్టుకున్న మిరియాలు వేసేయండి. అలాగే మనం పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, అలాగే 2 చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసేసి బాగా కలుపుకోండి. మీరు కావాలంటే దీన్ని రాత్రంతా ఫర్మెంట్ చేసి నెక్స్ట్ డే పోపు వేసుకొని తినొచ్చు, లేదా వెంటనే కూడా తినొచ్చు. ఇలా తయారు చేసుకున్న పెరుగన్నాన్ని పోపు పెట్టుకుందాం మరింత రుచిగా ఉండడం కోసం. 1 టేబుల్ స్పూన్ నూనె వేడి చేసి 1 టీ స్పూన్ వరకు మినపప్పు, 2 టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు, అలాగే 1 టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి. ఇక్కడ నేను చిన్న ఆవాలు వాడుతున్నాను అనమాట. అలాగే 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, 4 ఎండుమిరపకాయలు ఇలా తుంచి వేసుకోవాలి. ఎండుమిరపకాయలో ఉన్న విత్తనాలు కూడా వేగి చాలా బాగుంటుంది. ఇప్పుడు అందులో చిటికెడు ఇంగువ, అలాగే 2-3 రెబ్బల కరివేపాకు కట్ చేసి వేసుకుని పోపుని లో ఫ్లేమ్లో మాత్రమే దోరగా వేయించుకోవాలి, మాడిపోకూడదు. ఇలా చక్కగా వేగిన ఈ పోపుని పెరుగన్నంలో వేసి కలుపుకోవడమే. సూపర్ టేస్టీగా ఉంటుందండి, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇలా పోపు వేసి ఇచ్చారంటే పిల్లలు కూడా వద్దనుకుంటా తింటారు. అలాగే మీకు నచ్చితే ఏదైనా ఆవకాయతో సర్వ్ చేసుకోండి. ఇక్కడ నేను కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేస్తున్నాను అనమాట. సూపర్గా ఉంటుంది. వేసవకాలం అంతా వేరే టిఫిన్ల బదులుగా ఈ టిఫిన్ ఒకసారి పెట్టారంటే పిల్లలు మళ్ళీ అడుగుతారు. అలాగే సమ్మర్లో వచ్చే కడుపు ఉబ్బరం లాంటివి, అలాగే వేడిదనము, అలాగే గ్యాస్ ట్రబుల్ ఇవేమీ రాకుండా ఉంటుంది. మరి తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.